అల్టిమేట్ బిలినైర్ సిస్టమ్ ఎపిసోడ్ 1 నుండి 5 మీరు వింటుంది యూనివర్సల్ ప్రీమియం ఆడియో సిరీస్ గమనిక. ఈ కథ కేవలం వినోదం కోసం మాత్రమే. ఏ కులాన్ని, మతాన్ని లేదా వ్యక్తిని కించపరిచే ఉద్దేశం లేదు. ఇక్కడ చిత్రీకరించిన పాత్రలు, సంఘటనలు, ప్రదేశాలు మరియు రచనలన్నీ రచయిత యొక్క కల్పనలు మాత్రమే, వాటిని తీవ్రంగా పరిగణించకూడదు. ధన్యవాదాలు. మీకు ఈ కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా టెలిగ్రామ్ ఫీడ్లో చేరండి. జైపూర్ మధ్యాహ్నం మండుటెండగా ఉంది. నారాయణ్ ధాబాలోని చెక్కబల్లలు ఎండకు వేడెక్కిపోతున్నాయి. పుచ్చకాయలా పదునైన ముఖం, నల్లని పట్టులా జాలువారే జుట్టు ఉన్న ఒక యువతి ఎదురుగా కూర్చున్న రాహుల్ వర్మ వైపు క్షణకాలం చూసింది. ఆమె అందానికి 85 మార్కులు ఇవ్వొచ్చు, కాని ఆమె ముఖంలో ఒక చిన్న చులకన భావం స్పష్టంగా కనిపించింది. రాహుల్ చక్కగా దుస్తులు ధరించి ఉన్నాడు, కాని ఎవరో సంతలో సరుకులకు ధర నిర్ణయిస్తున్నట్లుగా అతని చూపు ఆమెను అంచనా వేస్తున్నట్లు అనిపించింది. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత ఆమె గొంతు సవరించుకుని కొంచెం గొంతు పెంచి మాట్లాడింది. నా పేరు ప్రియా శర్మ. వయసు 23, ఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, వార్షిక ఆదాయం 20 లక్షల రూపాయలు. అతని గొంతులో ఆత్మవిశ్వాసం, మాటల్లో ఒక సవాలు దాగి ఉన్నాయి. రాహుల్ పైకి చూసి ప్రశాంతంగా అన్నాడు, నా పేరు రాహుల్ వర్మ. 23 ఏళ్లు, హైస్కూల్ గ్రాడ్యుయేట్. నెల జీతం 4000 రూపాయలు. అతని గొంతులో ఎలాంటి కృత్రిమత్వం లేకుండా చాలా సహజంగా ఉంది. ప్రియ పెదవులు బిగించి ఆ సమాధానాన్ని గాలిలోనే వదిలేసింది. ఆమె ముఖంలోని అసహ్యం మరింత పెరిగింది. తన తల్లిని మనసులో తిట్టుకుంది. ఎందుకిలా ఎంచుకున్నావు? రాహుల్ ముఖం అందంగా ఉంది, అది నిజమే, కానీ రూపమే సర్వస్వమా? చదువు లేదు, ఉద్యోగ హోదా లేదు, కలలు తప్ప మరేమీ లేని ఒక సాధారణ అబ్బాయి. ప్రియ తన ముందు ఉంచిన నిమ్మరసాన్ని తీసుకుని ఆ పుల్లని రుచికి తన కోపాన్ని అంచుకుంటున్నట్లుగా పెదవులకు తాకించింది. రాహుల్ చూపు ప్రియపై నిలిచింది. ఆమె అందంగా ఉంది, అందులో సందేహం లేదు. ఆమె కళ్లలో ఒక మెరుపు, నడకలో ఒక హుందాతనం ఉన్నాయి. కాని ఆమె స్వరం, ముఖం చూస్తే ఏదో ఎత్తైన భవనం పైనుంచి చూస్తున్న రాణిలా అనిపించింది. రాహుల్ ముఖస్తుతి చేసేవాడు కాదు. తనను తక్కువ అంచనా వేసేవారిని అతను పట్టించుకునేవాడు కాదు. వారిద్దరి మధ్య బల్లపై నిశ్శబ్దం ఆవరించింది. గాలిలో ఏదో చెప్పలేని ఉద్రిక్తత అలుముకున్నట్లుగా. డెంగ్. సరిగ్గా అప్పుడే రాహుల్ జేబులో ఉన్న ఫోన్ కొద్దిగా కదిలింది. అతను దాన్ని బయటకు తీశాడు. స్క్రీన్పై ఒక అపరిచిత సందేశం మెరిసింది. డెంగ్. నాకు 700 కోట్ల రూపాయలున్న ఒక ఎర్ర కవరు అందింది. మీకు అది కావాలా? రాహుల్ పెదవులపై ఒక చిరునవ్వు మెరిసింది. 700 కోట్ల రూపాయలు. ఇది జోకా? బహుశా ప్రజలను ఆకర్షించడానికి గొప్ప వాగ్దానాలు చేసే ప్రకటన కావచ్చునా? మామూలుగా అయితే అతను దాన్ని మూసేసేవాడు, కాని ఈ రోజు అతని వేళ్లు కుతూహలంతో కదిలాయి. అతను అవును అని నొక్కాడు. డెంగ్. స్క్రీన్పై ఎర్రటి లైట్ మెరిసింది. ఒక కవరు కనిపించింది. రాహుల్ దాన్ని తెరవడానికి క్లిక్ చేశాడు. డెంగ్. అభినందనలు, మీకు 19,999 రూపాయలు అందాయి. అప్పుడు మరో కవరు వచ్చింది. అతను మళ్లీ నొక్కాడు. డెంగ్. అభినందనలు, మీకు 99 రూపాయలు వచ్చాయి. ఒకదాని తర్వాత ఒకటిగా కవర్లు వస్తూనే ఉన్నాయి. రాహుల్కు ఇది ఒక అంతులేని ఆటలా అనిపించింది. అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దామనుకుంటున్నప్పుడు మళ్లీ ఫోన్ మోగింది. 2 సందేశాలు వచ్చాయి. SBI, మధ్యాహ్నం 12 గంటలకు మీ ఖాతాలో 19,999 రూపాయలు జమ అయ్యాయి. SBI, మధ్యాహ్నం 12 గంటలకు మీ ఖాతాలో 99 రూపాయలు జమ అయ్యాయి. రాహుల్కు ఊపిరి ఆడలేదు. ఇప్పుడే కవర్లలో తనకు వచ్చిన మొత్తం ఇదేనా? ఇది నిజమేనా? వేళ్లు కొద్దిగా వణుకుతుండగా అతను దాన్ని మళ్లీ తెరిచి నొక్కాడు. డెంగ్. అభినందనలు, మీకు 29,999 రూపాయలు వచ్చాయి. డెంగ్. అభినందనలు, మీకు 2000 రూపాయలు వచ్చాయి. డెంగ్. అభినందనలు, మీకు ప్రొఫెషనల్ కార్ డ్రైవింగ్ నైపుణ్యాలు వచ్చాయి. మీ అసమానమైన డ్రైవింగ్ మిమ్మల్ని ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుపుతుంది. డెంగ్. అభినందనలు, నీకు 5 రూపాయలు వచ్చాయి. రాహుల్ వేళ్లు స్క్రీన్ మీద వేగంగా కదలడం మొదలుపెట్టాయి. బ్యాంకు నుండి సందేశాల వెల్లువ వచ్చింది. ప్రతి కవరు నిజమైనదే. ప్రియ చూపు రాహుల్ మీద పడింది. అతను నిశ్శబ్దంగా తన ఫోన్లో పని చేసుకుంటున్నాడు. అతను ముందుకు వంగి స్క్రీన్ వైపు చూశాడు. అభినందనలు, నీకు 5 రూపాయలు వచ్చాయి. ప్రియ నుదురు అదిరింది. కోపం, అసహ్యం ఒకేసారి ఉప్పొంగాయి. తను ఎంత సమర్థురాలు, ఎంత అందమైనది, అలాంటిది ఈ అబ్బాయి తన ముందు కూర్చుని 5 రూపాయలు కవర్లు తెరుస్తున్నాడు. ఆమె తన కుర్చీని వెనక్కి లాక్కుని చల్లగా అంది, మనం సరిపోలమని నీకు అర్థమయ్యే ఉంటుంది. నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తున్నాను. ఆమె లేచి తలుపు వైపు నడిచింది. డెంగ్. అభినందనలు, నీకు లంబోర్గిని అవెంటడోర్ వచ్చింది. రాహుల్ ఇంకా కవర్లు తెరుస్తూనే ఉన్నాడు. అప్పుడు అతని ఫోన్లో సమయం మధ్యాహ్నం 12:01 అని చూపించింది. స్క్రీన్ మీద కొత్త సందేశం కనిపించింది. తదుపరి కవరుకు ఇంకా 23:59 మిగిలి ఉన్నాయి. 10,000 రూపాయలు ఖర్చు పెట్టిన వెంటనే మీకు ఒక కవరు వస్తుంది. రాహుల్ తన ఫోన్ కోసం జేబులో చేయి పెట్టాడు. అప్పుడు అతని వేళ్లకు ఒక చల్లని లోహం తగిలింది. లంబోర్గిని తాళాలు, కారు ఒక కవరులో దొరికింది, మరియు ఆ తాళాలు ఇక్కడే ఉన్నాయి. అదంతా నిజమే.
ప్రియ బయటకు అడుగుపెట్టింది మరియు రెస్టారెంట్ ముందు ఒక గుంపు గుమిగూడింది. ప్రజలు తలతలలాడుతున్న ఒక స్పోర్ట్స్ కారును చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక లంబోర్గిని, అది కూడా అవెంటడోర్, భారతదేశంలో దాని విలువ 10 కోట్ల రూపాయలు. ఎంత అద్భుతమైన వెండి, బూడిద రంగు! జైపూర్లో అలాంటి కారు ఎవరికి ఉండగలదు? ఒక ఫ్యాషనబుల్ మహిళ కారు పక్కన నిలబడి సెల్ఫీ తీసుకుంటోంది. ప్రియ కళ్ళు మెరిశాయి, మరియు ఆమె మనసులో ఒక ఆలోచన మెరిసింది. నా భాగస్వామి కూడా అలా ఉంటే బాగుండు. రాహుల్ బయటకు అడుగు పెట్టాడు, మరియు ప్రియ ముఖం గంభీరంగా మారింది. తాను అతనికి జోడీ కాదని తనే చెప్పింది. మరి అతను తన వెనుక ఎందుకు వస్తున్నాడు? నేను నా సొంత కారులో వస్తున్నాను. నన్ను దింపాల్సిన అవసరం లేదు. ఆమె మారుతి స్విఫ్ట్ తాళాలను గాలిలో ఊపింది. రాహుల్ ప్రశాంతంగా, నేను దింపడం గురించి అసలు ప్రస్తావించనే లేదు అన్నాడు. అతను తన జేబులోంచి లంబోర్గిని తాళాలు తీసి బటన్ నొక్కాడు. కారు లైట్లు మెరిశాయి, హారన్ మోగింది. అతను కారు వైపు నడిచి, తలుపు తెరిచి లోపలికి ఎక్కాడు. రాహుల్కు డ్రైవింగ్లో పెద్దగా అనుభవం లేదు, కాని అతను లంబోర్గిని స్టీరింగ్ పట్టుకోగానే, ఎన్నో ఏళ్లుగా ఆ కారు నడుపుతున్నట్టుగా అతని చేతులు ప్రతి బటన్ను, ప్రతి లివర్ను వాటంతట అవే గుర్తుపట్టాయి. సెల్ఫీ తీసుకుంటున్న ఆ అమ్మాయి అతని వైపు చూసి, ఎంత అందంగా ఉన్నావు, ఎంత ధనవంతుడివి అని ఆశ్చర్యపోయింది. ఆమె కిటికీ వైపు వంగి, ఇప్పుడే మంచి సినిమా వచ్చింది, పదండి సినిమాకి వెళ్దాం అంది. ఆమె మళ్లీ ప్రయత్నిస్తూ, నాకు తర్వాత పని ఉంది అంది. రాహుల్, నీ వాట్సాప్ నంబర్ ఇవ్వు అని బదులిచ్చాడు. ఆ అమ్మాయి పిలిచింది, కాని రాహుల్ కిటికీ మూసేశాడు. ఇంజిన్ గర్జించింది, కారు గాలితో మాట్లాడటం మొదలుపెట్టింది. ప్రియ ఇదంతా చూస్తోంది. కళ్ళు పెద్దవయ్యాయి. రాహుల్ లంబోర్గినిలో వెళ్ళిపోయాడు. అతను అంత పెద్ద మనిషా? నేను ఇప్పుడే అతనితో ఒక రెస్టారెంట్లో కూర్చున్నాను, ఒక సంబంధం గురించి మాట్లాడాను, అతను ఆమెను తిరస్కరించాడు. నేను రాహుల్ వర్మను పెళ్లి చేసుకుని ఉంటే, భవిష్యత్తులో ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు. నేను ప్రతిరోజూ బ్రాండ్ నేమ్ బ్యాగులు మోస్తూ, ఖరీదైన రెస్టారెంట్లలో తింటూ ఉండేదాన్ని. కాని ఇప్పుడు అదంతా అయిపోయింది. నా గుండెలో పశ్చాత్తాపం, అంతులేని పశ్చాత్తాపం మాత్రమే. ప్రియా శర్మ గుండెలో ఒక బాధ, ఒక రకమైన గిలిగింత పుట్టింది. సరిగ్గా అప్పుడే, ఆమె జేబులోని ఫోన్ పెద్ద రింగ్టోన్తో మోగింది. ప్రియా, నీ మీటింగ్ ఎలా జరిగింది? రాహుల్ వర్మను కలిశావా? ఆమె తల్లి, సునీతా శర్మ, ఫోన్లోకి వచ్చింది. అవును, కలిశాను. ప్రియా గొంతు కొంచెం భారంగా ఉంది. అతను నీతో లేడు కదా? అతనితో మాట్లాడటమే సులభం అని సునీత అడిగింది. లేదు, అతను ఇక్కడ లేడు అంది ప్రియా. రాహుల్ వర్మ గురించి నీకేమనిపిస్తుంది? నీకు అతను నచ్చకపోతే, అతన్ని బలవంతం చేయకు. అతనికి దూరంగా ఉండు, మీ అమ్మ నీతోనే ఉంది. అతని ఇల్లు చాలా సాదాసీదాగా ఉంటుంది. సునీత అంది. ప్రియ ఒక క్షణం ఆగి, అతని ఇల్లు సాదాసీదాగా ఉంటుంది అంది. కాసేపు ఆగి, ఏదో గుర్తుకు వచ్చినట్టుగా, అతని తల్లిదండ్రులు ఏం చేసేవారని అడిగింది. మేము కలిసి పనిచేసేవాళ్లం, వాళ్లతో నాకు మంచి సంబంధం ఉండేది. ఇప్పుడు వాళ్లు ఒక చిన్న బట్టల దుకాణం తెరిచారని విన్నాను అని సునీత వివరించింది. ప్రియ, సరే అమ్మా, నాకు అర్థమైంది అంది. అలా చెప్పి ఆమె ఫోన్ పెట్టేసింది. ప్రియ అప్పటికే తన కళ్ల ముందు నుండి పూర్తిగా మాయమైన లంబోర్గిని వైపు చూసింది. ఆమె ముఖంలో ఒక అవగాహన మెరిసింది. ఆమె వ్యంగ్యంగా, పెళ్లి కోసం కారు అద్దెకు తీసుకున్నాను, అది సరిపోతుందని అనుకున్నాను. ఇది హాస్యాస్పదం, పేదవాళ్లు ఎప్పుడూ పేదవాళ్లుగానే ఉండిపోతారు అంది. తర్వాత, ఆమె దూరంగా నిలబడి ఉన్న ఫ్యాషనబుల్ అమ్మాయి వైపు చూసి, అలాంటి అమ్మాయికి, ఒక పేద అబ్బాయికి సరైన జోడీ అంది. అలా చెప్పి, ఆమె చిన్నగా నవ్వి తన మారుతి స్విఫ్ట్ వైపు నడిచింది. చుక్కలు చుక్కలు, రాహుల్ వర్మ తన లంబోర్గిని అవెంటడోర్ నడుపుతూ రోడ్డుపై వేగంగా దూసుకుపోతున్నాడు. అతను వెళ్లిన ప్రతిచోటా అందరి దృష్టిని ఆకర్షిస్తూ, ఒక ప్రకాశవంతమైన కాంతిలా ఉండేవాడు. రోడ్డు మీద గందరగోళంగా ఉంది. కొద్దిసేపటి తర్వాత, రాహుల్ ఒక పబ్లిక్ పార్కింగ్ స్థలానికి చేరుకున్నాడు. అతను కారులోంచి కిందకు దూకాడు. అతని వద్ద తన పేరుతో ఉన్న డ్రైవింగ్ పర్మిట్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్నాయి. అతను, ఇదేనా ఆ పుస్తకం యొక్క మాయాజాలం అని ఆశ్చర్యపోయాడు. అతని ముందు ఒక వర్చువల్ బటన్ ప్రత్యక్షమైంది. రాహుల్ దాన్ని నిర్లక్ష్యంగా నొక్కాడు. డెంగ్, సిస్టమ్ విజయవంతంగా యాక్టివేట్ అయింది. కొత్తవారి ప్యాకేజీ అందింది, మరియు అతని మనసులో ఒక వర్చువల్ స్క్రీన్ తెరుచుకుంది. పేరు, రాహుల్ వర్మ. లెవెల్ LV1. LV1 రివార్డులు, ప్రతి శ్వాసకు ₹1, ప్రతి సెకను నిద్రకు ₹1, ప్రతి అడుగుకు ₹1. ప్రతి రాత్రి 12:00 amకి రివార్డులు ఖాతాలో జమ చేయబడతాయి. అప్గ్రేడ్ల కోసం ఖర్చు చేసే మొత్తం 0/10,000. ఇతరులకు బహుమతులు ఇవ్వడం, జూదం మొదలైనవి ఇందులో చేర్చబడలేదు. సిస్టమ్ ద్వారా పొందిన అన్ని వస్తువుల వ్యాపారం నిషేధించబడింది. ఆకర్షణ, ముఖాముఖి, దుస్తులు, ఆత్మవిశ్వాసం మొదలైన వాటికి సంబంధించినది. నైపుణ్యాలు, వృత్తిపరమైన కారు డ్రైవింగ్ నైపుణ్యాలు, మొత్తం ₹89,900. నిధులన్నీ చట్టబద్ధమైన మార్గాల నుండే వస్తాయి. గమనిక, తదుపరి రెడ్ ఎన్వలప్ కోసం 23 గంటల 35 నిమిషాల సమయం మిగిలి ఉంది. సమాచారం, ఖర్చు చేసే ప్రతి ₹10,000కి, మీరు వెంటనే ఒక రెడ్ ఎన్వలప్ను అందుకుంటారు. రాహుల్ ఇలా అన్నాడు. నిజంగా ఇందులో ఒక పద్ధతి ఉంది. వృత్తిపరమైన డ్రైవింగ్ నైపుణ్యాలు,
అందుకే ఈ లంబోర్గినిని నడపడం చాలా సులభంగా అనిపించింది. ఆ తర్వాత అతను ఆ పద్ధతిని మరింతగా అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. ప్రతి శ్వాసకు ₹1. ఒక సాధారణ వ్యక్తి నిమిషానికి సుమారు 20 సార్లు శ్వాసిస్తాడు. అంటే 24 గంటల్లో సుమారు ₹28,000. ప్రతి సెకను నిద్రకు ₹1. మీరు 8 గంటలు నిద్రపోతే అది సుమారు ₹28,000. ప్రతి అడుగుకు ₹1. ఇది ఖచ్చితం కాదు, కొన్నిసార్లు వందలు, కొన్నిసార్లు వేలు. రెడ్ ఎన్వలప్లోని మొత్తం అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అన్నింటినీ కలిపితే మీరు రోజుకు ₹60,000 నుండి ₹70,000 వరకు, నెలకు సుమారు ₹20 లక్షలు మరియు సంవత్సరానికి ₹24 లక్షలు సంపాదిస్తారు. అది కూడా ఒక ఎల్వి మాత్రమే. మీరు LV2 లేదా అంతకంటే ఎక్కువకు వెళితే మీకు ఇంకా ఎక్కువ లభించవచ్చు. ఆ ఆలోచనతో రాహుల్ పెదవులపై చిరునవ్వు మెరిసింది. తర్వాత అతని కళ్ళు కొత్త ప్యాకేజీపై పడ్డాయి. మీరు న్యూకమర్ ప్యాకేజీని తెరవాలనుకుంటున్నారా? అవును, డెంగ్, అభినందనలు, మీకు చార్మ్ ఆరా లభించింది. ఆకర్షణ 5 పాయింట్లు ఎక్కువ, అదనంగా 5% అవకాశం. తొలిచూపులోనే ప్రేమ మరియు మరచిపోలేని ముద్ర. బలమైన ఆకర్షణ అత్యంత ప్రభావవంతమైనది. డెంగ్, అభినందనలు, మీకు 10x రిబేట్ కార్డ్ లభించింది. ఎక్కువ ఖర్చు చేస్తే మరింత సంపాదిస్తారు. రాహుల్ శరీరం కొద్దిగా వేడెక్కినట్లు అనిపించింది, కానీ పెద్దగా మార్పు ఏమీ లేదు. అతను తన పాత ప్యాంటు వైపు చూసి యాక్సిలరేటర్ను నొక్కి నేరుగా కేఎం మాల్ వైపు దూసుకెళ్లాడు. కేఎం మాల్, జైపూర్లోని అత్యంత విలాసవంతమైన దుస్తుల మార్కెట్. స్వాగతం, కేఎం మాల్. నేను మీకు ఏమైనా సహాయం చేయగలనా? రాహుల్ దుస్తులు సాదాసీదాగా ఉన్నప్పటికీ, కాని ద్వారం వద్ద నిలబడి ఉన్న వయ్యారి దేహదారుఢ్యం గల మహిళా గైడ్ వెంటనే అతనికి నమస్కరించింది. జైపూర్లో కేఎం మాల్కు ఇంతకాలంగా ఉన్న ఉనికి ఊరికే కాదని ఇది నిరూపించింది. కనీసం అక్కడి గైడ్ల నాణ్యత సాధారణ దుకాణాల్లోని వారికంటే చాలా ఉన్నతంగా ఉంది. రాహుల్, నాకు ఒక మంచి సూట్ వెతకండి. ఈ సూట్ ఈ సంవత్సరం కొత్త మోడల్. దీని డిజైన్ ఆధునికంగా, చాలా సౌకర్యవంతంగా ఉంది అన్నాడు. బట్టలు మనిషిని తయారు చేస్తాయి, బంగారం బుద్ధుడిని తయారు చేస్తుంది అన్నది నిజమే. కేఎం బట్టలు వేసుకున్న వెంటనే రాహుల్ ఆకర్షణ మరో 2 మెట్లు పెరిగి 92కి చేరుకుంది. రాహుల్ చేతులు కాళ్ళు ఊపుతూ, సరే, నేను ఇది తీసుకుంటాను అన్నాడు. దీని ధర ఎంత? మొత్తం ₹48,889 అని ఆ మహిళా గైడ్ నవ్వుతూ చెప్పింది. అది విని రాహుల్ ముఖం చిట్లించాడు. ఇది చూసి ఆ మహిళా గైడ్, కేఎం ఖరీదైనదని అనుకునే మరో కస్టమర్ కూడా ఉన్నట్టున్నాడు అని మనసులో అనుకుంది. అప్పుడు రాహుల్, ఇంకా కొంచెం ₹40,000 దాటింది. మన కార్డు స్వైప్ చేద్దాం. ఇంకా కొంచెం ₹40,000 దాటింది అని గొణుక్కున్నాడు. అది చౌక అనుకున్నాడు కాని ఖరీదైనది కాదని భావించాడు. ఆ మహిళా గైడ్ ఆశ్చర్యంగా కార్డు తీసుకుని POS మెషీన్ పై స్వైప్ చేసింది. డెంగ్, ఈ ఖర్చుపై ₹48,889 కోసం 10x రిబేట్ కార్డును ఉపయోగించండి. అవును, అనుకున్నాడు రాహుల్. డెంగ్, సిస్టమ్ అప్గ్రేడ్ LV2. LV2 రివార్డులు, ప్రతి శ్వాసకు ₹2, ప్రతి సెకను నిద్రకు ₹2, ప్రతి అడుగుకు ₹2. ప్రతి రాత్రి మధ్యాహ్నం 12 గంటలకు రివార్డులు ఖాతాలో జమ చేయబడతాయి. అప్గ్రేడ్ కోసం ఖర్చు చేయాల్సిన మొత్తం ₹38,889. ఇందులో ₹10 లక్షలు కలపలేదు. సిస్టమ్ ద్వారా పొందిన వస్తువులను వ్యాపారం చేయడం నిషేధించబడింది. ఇంతకుముందు నాకు రోజుకు ₹60,000 నుండి ₹70,000 వచ్చేవి, కాని ఇప్పుడు అది రెట్టింపు అయి ₹1 లక్ష దాటింది. సరిగ్గా అప్పుడే రాహుల్ ఫోన్ మెల్లగా మోగింది. ఎస్బీఐ, మీ ఖాతాలో ₹4,88,890 జమ చేయబడింది. అదే సమయంలో ఫోన్ స్క్రీన్పై ఒక ఎర్ర కవరు కనిపించింది. డెంగ్, ₹40,000 ఖర్చు చేసినందుకు 4 ఎర్ర కవర్లు. అందరికీ ఒకటి కావాలా? అవును, డెంగ్, అభినందనలు, మీకు ₹19,999 వచ్చాయి. డెంగ్, అభినందనలు, మీకు ₹2 వచ్చాయి. డెంగ్, అభినందనలు, మీకు ₹300 వచ్చాయి. డెంగ్, అభినందనలు, మీకు ₹2,999 వచ్చాయి. రాహుల్ పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఆ మహిళా గైడ్ గౌరవంగా కార్డును తిరిగి ఇచ్చి, సార్, మీ కార్డు అని చెప్పింది. రాహుల్ దగ్గరలోని షెల్ఫ్ వైపు చూపిస్తూ, ఆ 2 సెట్లు, అక్కడ నా సైజులో ఉన్నది కూడా ప్యాక్ చెయ్యి అన్నాడు. అతను సుమారు 10 జతల బట్టలు ఎంచుకున్నాడు. ఇతను పెద్ద కస్టమర్ అని ఆ మహిళా గైడ్కు అర్థమైంది. ఆమె వాటన్నిటినీ త్వరగా ప్యాక్ చేసింది. మొత్తం ₹2,32,100. నేను స్టోర్ మేనేజర్ను ₹2,100 డిస్కౌంట్ అడగగలను అంది ఆమె. రాహుల్, ఆ ₹2,100 డిస్కౌంట్నే మీ టిప్గా భావించండి అన్నాడు. రాహుల్కు డబ్బు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. ఈ గైడ్ వైఖరి చాలా బాగుంది. ఆ బట్టలు చవకైనవే అయినా సౌకర్యవంతంగా ఉన్నాయి. అతనికి ఒక చిన్న బహుమతి ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదు. ఆ మహిళా గైడ్ సంతోషించి, ధన్యవాదాలు, సార్ అంది. అతను తన కార్డును స్వైప్ చేసిన తర్వాత రాహుల్ వర్మ మనసులో ఒక నోటిఫికేషన్ ప్రతిధ్వనించింది. డెంగ్, సిస్టమ్ అప్గ్రేడ్ LV3. LV3 రివార్డులు, ప్రతి శ్వాసకు ₹5, ప్రతి సెకను నిద్రకు ₹5, ప్రతి అడుగుకు ₹5.
ప్రతి రాత్రి 12:00 amకి మీ ఖాతాలో రివార్డులు జమ చేయబడతాయి. ఈ అప్గ్రేడ్ ఖరీదు 2,70,000 10,00,000 రూపాయలు. ఇతరులకు బహుమతులు ఇవ్వడం, జూదం మొదలైనవి ఇందులో చేర్చబడలేదు. ఈ సిస్టమ్ ద్వారా పొందిన వస్తువులను వ్యాపారం చేయడం నిషేధించబడింది. రాహుల్ ఫోన్ స్క్రీన్పై ఒక ఎర్ర కవరు కనిపించింది. డెంగ్, అతను అన్నాడు. 2,30,000 రూపాయలు ఖర్చు చేసినందుకు 23 ఎర్ర కవర్లు. అందరూ ఒకటి తీసుకోవాలనుకుంటున్నారా? అవును, అతను అన్నాడు. అభినందనలు, మీరు 200 రూపాయలు సంపాదించారు. డెంగ్, అతను అన్నాడు. అభినందనలు, మీరు 18,888 రూపాయలు సంపాదించారు. డెంగ్, అతను అన్నాడు. మీరు నైపుణ్యం, ఉగ్రమైన అందం పొందారు. శారీరక బలం, ప్రతిచర్యలు, చురుకుదనం మరియు పోరాట నైపుణ్యాలలో భారీ పెరుగుదల. ఇది ఒకరితో ఒకరు చేసే యుద్ధాన్ని సాధ్యం చేస్తుంది. శక్తివంతమైన మరియు హింసాత్మక పౌరుషానికి నిజమైన ప్రతిరూపం. పోరాటం కూడా కనులకు విందు. డెంగ్, అభినందనలు, మీకు వైన్ పట్ల అభిరుచి ఉన్న పెద్దమనిషి దొరికారు. 1000 గ్లాసుల తర్వాత కూడా మత్తులేదు. పెద్దమనిషి తత్వం, హుందాతనం, మరియు ప్రతి మద్యంపై పరిజ్ఞానం. తాగడం కూడా అంతులేని ఆకర్షణను అందిస్తుంది. డెంగ్, అభినందనలు, మీకు 3,333 రూపాయలు దొరికాయి. రాహుల్ తన అద్దె గదికి తిరిగి వెళ్లాడు. ఆ ఉదయం, రాహుల్ ఫోన్కు ఒక సందేశం వచ్చింది. SBI అర్ధరాత్రి 12 గంటలకు మీ ఖాతాకు 2,13,500 రూపాయలు జమ చేయబడింది. మరుసటి రోజు, మధ్యాహ్నం 12 గంటలకు, రాహుల్ ఫోన్లో ఎర్ర కవర్లు కనిపించాయి. డెంగ్, అభినందనలు, మీకు 19 రూపాయలు దొరికాయి. డెంగ్, అభినందనలు, మీకు 2,999 రూపాయలు దొరికాయి. డెంగ్, అభినందనలు, మీకు వాషోన్ కాన్స్టాంటిన్ టూర్ డీలర్ ఈల్ వాచ్ దొరికింది. డెంగ్, అభినందనలు, మీకు వాషింగ్టన్లోని వంజారాలో ఒక అపార్ట్మెంట్ దొరికింది. రాహుల్ కవర్లు తెరుస్తుండగా సమయం మధ్యాహ్నం 12:01 అయింది. ఆ ఎర్ర కవరు మాయమైంది. రాహుల్ పైకి చూశాడు. అక్కడ అతని ముందు ఇంటి పత్రాల కట్ట మరియు 2 తాళాల గుత్తులు ఉన్నాయి. రాహుల్ మొదటి పత్రాన్ని తెరిచాడు. దానిపై, భవనం A101, విస్తీర్ణం 103 చదరపు మీటర్లు, యజమాని రాహుల్ వర్మ అని రాసి ఉంది. అతను రెండవది తెరిచాడు. భవనం A102, విస్తీర్ణం 104 చదరపు మీటర్లు, యజమాని రాహుల్ వర్మ. అతను మూడవది తెరిచాడు. భవనం A103, విస్తీర్ణం 89 చదరపు మీటర్లు, యజమాని రాహుల్ వర్మ. ఒక భవనంలో 33 అంతస్తులు, ప్రతి అంతస్తులో 4 ఇళ్లు ఉన్నాయి. మొత్తం 132 ఇళ్లు రాహుల్ వర్మకు చెందినవి. రాహుల్ తన జేబులో చేయి పెట్టాడు. వాచ్ బయటకు వచ్చింది. అతను ఒక సంచి తీసుకుని, అన్ని పత్రాలను, తాళాలను అందులో పెట్టి, కిందికి వెళ్లాడు. ఇంటి యజమానురాలు, శాంతి చౌదరి, చేతిలో ఫోన్తో కింది అంతస్తులో ఉంది. రాహుల్ను చూసి ఆమె, రాహుల్ ఈరోజు పనికి వెళ్లలేదు, అంది. అవును, రాహుల్ బదులిచ్చాడు. అతను ఈరోజు పనికి వెళ్లకపోవడం మంచిదే. నా టాయిలెట్ మూసుకుపోయింది. అది పనిచేయడం లేదు. నువ్వు వెళ్లి దాన్ని శుభ్రం చెయ్యి. నేను చేయలేను. రాహుల్ ముందుకు కదిలాడు. శాంతి రాహుల్ చేతిని పట్టుకుని, చేయలేనంటావా? కాలేజీకి వెళ్ళని నీలాంటి వాళ్లే ఇది చేయకపోతే, వాళ్ళు ఏం చేస్తారు? వదిలే, అంది. శాంతి చేతిని వదల్లేదు. రాహుల్ తన బ్యాగ్ నుండి ఇంటి పత్రాలు, తాళాలు బయటకు లాగాడు. శాంతి, నువ్వు కాలేజీకి కూడా వెళ్లలేదు, అందరిలాగే ప్రాపర్టీ ఏజెంట్ అవ్వాలనుకుంటున్నావు. ఇల్లు అమ్మగలవా? అని అడిగింది. రాహుల్ పత్రాలు, తాళాలు పట్టుకుని బయట పార్క్ చేసి ఉన్న లంబోర్గిని కారు వైపు నడిచాడు. అతను తలుపు తెరిచి లోపలికి ఎక్కాడు. కారు వేగంగా దూసుకుపోయింది. వికాస్ యాదవ్ కిందకు వచ్చి, అమ్మా, టాయిలెట్ శుభ్రం చేసేవాళ్లు ఎప్పుడు వస్తారు? నాకు ఆందోళనగా ఉంది, అన్నాడు. అతను లంబోర్గినిని చూసి, హే, లంబోర్గిని. మన పరిసరాల్లో ఎవరో లంబోర్గిని నడుపుతున్నారు, అని అరిచాడు. అద్భుతం. వికాస్ తన ఫోన్ తీసి కొన్ని ఫోటోలు తీశాడు. శాంతి, వికాస్, నీకు ఆ కారు అంటే అంత ఇష్టం కదా? నీకు ఉద్యోగం వస్తే అమ్మ నీకు అది కొనిస్తుంది. తప్పకుండా కొనిస్తుంది. అమ్మ, దాని ఖరీదు ఎంత ఉంటుందో నీకు తెలుసా? ఒకటి ఎంత ఉంటుంది? 2 లక్షలు. 2 లక్షలు, 2 లక్షలు కూడా సరిపోదు. ఇది లంబోర్గిని అవెంటడోర్, ఒక సూపర్ స్పోర్ట్స్ కారు. భారతదేశంలో దీని విలువ సుమారు 10 కోట్ల రూపాయలు. శాంతి, ఏంటి? అని అరిచింది. రాహుల్ వంజర వాషింగ్టన్కు చేరుకున్నాడు. అతను తాళాలు తీసి అనేక ఇళ్లను తెరిచాడు. ప్రతి ఇల్లు గృహోపకరణాలతో సహా పూర్తిగా అమర్చబడి ఉంది. రాహుల్ దగ్గరలోని లక్ష్మీ ఏజెన్సీకి వెళ్లాడు. నల్ల కళ్లద్దాలు పెట్టుకున్న సేల్స్మ్యాన్ ఇలా అన్నాడు. హాయ్, మీకు ఎలా సహాయం చేయాలి? నా దగ్గర వంజారా వాషింగ్టన్లో ఒక ఇల్లు ఉంది. దాన్ని అద్దెకు ఇవ్వాలనుకుంటున్నాను. మీకు మేనేజర్ ఉన్నారు కదా? వంజారా వాషింగ్టన్లో అద్దె, అమ్మకాల వ్యవహారాలు నేను చూసుకుంటాను. మీరు నాకు ఇంటి వివరాలు ఇస్తే చాలు, నేను దాన్ని త్వరగా, ఉత్తమ ధరకు అద్దెకు ఇప్పిస్తాను. సరే. రాహుల్ తన జేబులోంచి ఇంటి పత్రాలన్నీ, తాళాలు బయటకు తీశాడు. సేల్స్మ్యాన్, ఇదిగోండి. ముందు కొంచెం టీ తాగండి. కాసేపు కూర్చోండి. నేను మేనేజర్ని పిలుస్తాను, అన్నాడు. ఒక మహిళ చురుకుగా బయటకు వచ్చింది. హాయ్, నేను మీనా శర్మ, లక్ష్మీ ఏజెన్సీ తూర్పు జైపూర్ రీజియన్ మేనేజర్ని. ఇది నా కార్డ్. మీ పేరేంటి? నా పేరు రాహుల్. రాహుల్,
మీరు వంజారా వాషింగ్టన్లో ఇల్లు అద్దెకు తీసుకోవాలని చూస్తున్నారని విన్నాను. అవును, మీరు మా లక్ష్మీ ఏజెన్సీ నుండే కదా. మేము భారతదేశంలోనే అతిపెద్ద అమ్మకాలు మరియు అద్దె వేదిక. మేము మీకు ఉత్తమ ధరకు, అతి తక్కువ సమయంలో అద్దెకు ఇల్లు ఇప్పిస్తాము. ఈ భవనం మొత్తం మీదే, పైగా మీరు మా పెద్ద క్లయింట్. పెద్ద క్లయింట్ల కోసం మా దగ్గర ఒక ప్రత్యేక విధానం ఉంది, దాని ద్వారా మీకు అత్యంత సౌకర్యవంతమైన సేవ అందిస్తాము. సరే, నేను నా ఇంటిని మీకు అప్పగిస్తున్నాను. రాహుల్, మమ్మల్ని నమ్మినందుకు ధన్యవాదాలు. రాహుల్ ముందు ఒక ఒప్పంద పత్రం ఉంచబడింది. ప్రీతి శర్మ లక్ష్మీ ఏజెన్సీలోకి ప్రవేశించింది. వంజర వాషింగ్టన్లో అద్దెకు ఇల్లు ఏమైనా ఉందా? రాహుల్ కాంట్రాక్టుపై సంతకం చేసి వెళ్ళిపోయాడు. ప్రీతి అంది, మరి లంబోర్గిని నడపడం సంగతేంటి? ఇప్పుడు నువ్వేమో ప్రాపర్టీ ఏజెన్సీలో పనిచేస్తున్నావు కదా. ఒక లంబోర్గిని అద్దెకు తీసుకోవడానికి నెల 2 నెలల జీతం ఖర్చుపెట్టి ఉంటాడు కదా. పేదవాళ్లు ఎప్పుడూ పేదవాళ్లే. సేల్స్మ్యాన్ అన్నాడు. మేడం, మీరు నిజంగా అదృష్టవంతులు. ఈ పెద్దమనిషి ఇప్పుడే వంజర వాషింగ్టన్ భవనం మొత్తాన్ని మా లక్ష్మీ ఏజెన్సీకి అద్దెకు ఇచ్చారు. ఇప్పుడు మీకు చాలా అంతస్తులలో ఎంచుకునే అవకాశం ఉంది. భవనం మొత్తానికి సంబంధించిన పత్రాలు జతచేయబడ్డాయి. ఆ తర్వాత నిశ్శబ్దం ఆవరించింది. ప్రీతి శర్మ నోరు సగం తెరుచుకుని, పూర్తిగా నిశ్చేష్టురాలైంది. ఆమె ఏమి విన్నది? రాహుల్ వర్మ వంజర వాషింగ్టన్ భవనం మొత్తాన్ని లక్ష్మీ ఏజెన్సీకి అద్దెకు ఇచ్చాడు. ఆ భవనం మొత్తం అతనిదే, అది కూడా వంజర వాషింగ్టన్లో. వంజర వాషింగ్టన్లో ఇప్పుడు చదరపు అడుగుకు సగటు ధర 50,000 రూపాయలు. ఒక ఇంటి ధర సుమారు 50 లక్షల రూపాయలు. మరి భవనం మొత్తానికి ఎంత ఖర్చవుతుంది? అప్పుడు ప్రీతికి నిన్న రాహుల్ నడిపిన లంబోర్గిని గుర్తొచ్చింది. అతను చాలా ధనవంతుడు, మహాధనవంతుడు, అయినా నిన్న ఆమెను తిరస్కరించాడు. ఒకవేళ ఆమె అతనితో ఉండి ఉంటే, ఈరోజు చెమటలతో తడిసిపోయి ఎందుకు పారిపోవాల్సి వచ్చేది? బ్రాండెడ్ బ్యాగులు, ఖరీదైన రెస్టారెంట్లు తన చేజారిపోతున్నట్లు ప్రీతికి అనిపించింది. ఆమె గుండెలో అంతులేని వేదన పెరిగింది. రాహుల్ ప్రీతి వైపు ఒకసారి చూసి ఆమెను బయటకు నెట్టేశాడు. ఇతరులను చిన్నచూపు చూస్తూ, ఆర్భాటాలు ఇష్టపడే ఈ స్త్రీపై అతనికి ఎలాంటి ప్రేమ లేదు. ప్రీతి, రాహుల్ జీ అని గట్టిగా పిలిచింది. కానీ సమాధానంగా ఆమెకు ఒక పెద్ద నిట్టూర్పు మాత్రమే లభించింది. మేడం, మీకు ఇంకా వంజారా వాషింగ్టన్లో ఇల్లు అద్దెకు కావాలా? అని మీనా శర్మ అడిగింది. అవును, నాకు ఇల్లు కావాలి, అంది ప్రీతి. ఆమెకు స్పృహ వచ్చింది. ఎలాగైనా ఈరోజు ఆమె ఇల్లు అద్దెకు తీసుకోవాలి. మీనా చెప్పింది. ఇప్పుడు బిల్డింగ్ ఏలో 104వ నంబర్ ఇల్లు మాత్రమే అద్దెకు మిగిలి ఉంది. దాని అద్దె నెలకు 30,000 రూపాయలు. మీనా ఇంతకుముందే రాహుల్ ముఖ కవళికలను చూసి, అతనికి ఈ స్త్రీ అంటే ద్వేషం అని అర్థం చేసుకుంది. రాహుల్ ఆమెకు ఒక పెద్ద క్లయింట్ మరియు ఆమెను నమ్ముతాడు. రాహుల్కు ఈ స్త్రీ నచ్చకపోతే, ఆమెకు ఒక గుణపాఠం నేర్పించాలి. 30,000 రూపాయలు, అంత ఖరీదా ఎలా అవుతుంది? దగ్గరలోని విలాసవంతమైన ప్రాంతం నెలకు కేవలం 3,000 రూపాయలుకే అందుబాటులో ఉంది. ప్రీతి అరిచింది. ఇప్పుడే మీ సేల్స్మెన్ చాలా ఫ్లోర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పాడు. కేవలం 104 మాత్రమే ఎలా మిగిలి ఉన్నాయి? మీనా అంది. మన సేల్స్మ్యాన్కి అన్నీ తెలియవు. మిగిలిన ఫ్లోర్లను ఇతరులు బుక్ చేసుకున్నారు. ఒకవేళ మీకు విలాసవంతమైన ప్రాంతం చౌకగా దొరికితే, అక్కడ అద్దెకు ఉండు. అలా చెప్పి, ఆమె వెనుతిరిగి వెళ్ళిపోయింది. ప్రీతికి కోపం కట్టలు తెంచుకుంది. సరిగ్గా అప్పుడే, ఆమె జేబులో ఉన్న ఫోన్ మోగింది. ప్రీతి, నువ్వు మీ తమ్ముడి కోసం వంజారా వాషింగ్టన్లో ఇల్లు అద్దెకు తీసుకోవాలి. నువ్వు ఆలస్యం చేస్తే, అతను జైపూర్లోని నంబర్ 1 స్కూల్లో చదువుకోలేడు. ఫోన్లోంచి సునీతా శర్మ ఆందోళనతో కూడిన స్వరం వినిపించింది. అమ్మా, నాకు ఒక ఇల్లు దొరికింది, అని ప్రీతి తటపటాయిస్తూ చెప్పింది. నిజమా? అయితే త్వరగా అద్దెకు తీసుకో, లేకపోతే వేరే ఎవరైనా తీసుకోవచ్చు. సునీత ఉత్సాహంగా అంది. కాని ఇంటి ధర, దాని ధర ఎంత? ఎంత ఖరీదైనదైనా సరే, నువ్వు అద్దెకు తీసుకోవాల్సిందే. మీ తమ్ముడి చదువు కంటే ముఖ్యమైనది ఏముంది? అని సునీత ఏడ్చింది. ప్రీతి నిట్టూర్చి, సరే, ఇప్పుడే అద్దెకు తీసుకుంటాను, అంది. కొద్దిసేపు ఆగి, ఆమె, అమ్మా, నిన్న రాహుల్ ఇల్లు చాలా సాదాసీదాగా ఉంటుందని చెప్పావు కదా. అవును, అతను ఒక చిన్న బట్టల దుకాణం నడుపుతాడు. ఏమైంది? అని అడిగింది. సునీత, ఏమీ లేదు, అంది. ప్రీతి నిట్టూర్చింది. అతను ఒక చిన్న దుకాణమా? బహుశా అతను పైకి నిశ్శబ్దంగా ఉండి, నిజానికి ఒక పెద్ద వస్త్ర కంపెనీని నడిపేవాడేమో అని అనుకున్నాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత, ప్రీతి ముందుకు వచ్చి, పళ్ళు బిగించి, నేను 104వ నంబరులోని ఆ అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకుంటాను, అంది. రాహుల్ హిల్టన్లో భోజనం చేసి, ఒక ప్రెసిడెన్షియల్ సూట్ను బుక్ చేసుకున్నాడు. ఇప్పుడు అద్దెగది నుండి తన వ్యక్తిగత సామానంతా తీసేశాడు కాబట్టి, ఇక వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. రాహుల్ కళ్ళు మూసుకుని నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. అతను మేల్కొన్నప్పుడు, సాయంత్రం తెల్లవారుజాము 5 గంటలు అయింది. రాహుల్ ఫోన్ తీసుకుని చూడగా, చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న తన హైస్కూల్ సహవిద్యార్థుల బృందం ఒకటి ఈరోజు చురుకుగా మారిందని తెలిసింది. వారు జైపూర్లోని ఫుల్ మహల్ హోటల్లో సాయంత్రం ఉదయం 7 గంటలకు ఒక క్లాస్ రీయూనియన్ను ఏర్పాటు చేసి, అందుబాటులో ఉన్న సహవిద్యార్థులందరినీ హాజరు కావాలని ఆహ్వానించారు. రాహుల్కు హైస్కూల్ నాటి సరదా, నవ్వులు, తన కొంతమంది మంచి స్నేహితులు గుర్తొచ్చారు. పైగా, ఆ రాత్రి అతనికి చేయడానికి వేరే పనేమీ లేదు,
కాబట్టి అతను పూర్వ విద్యార్థుల సమావేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని రాహుల్ ఊహించాడు, కాబట్టి హిల్టన్ నుండి ముందుగానే బయలుదేరడం మంచిదని అనుకున్నాడు. అతను అనుకున్నట్లే రోడ్డుపై నిజంగానే చాలా కార్లు ఉన్నాయి, కానీ తాను లంబోర్గిని నడుపుతున్నానని, చుట్టుపక్కల కార్లు సురక్షితమైన దూరం పాటిస్తున్నాయని అతను పరిగణించలేదు. అతని వృత్తిపరమైన డ్రైవింగ్ నైపుణ్యాలు రోడ్డును పూర్తిగా ఖాళీగా ఉంచాయి. అలా సాయంత్రం ఉదయం 7:20 గంటలకు రాహుల్ ఫుల్మహల్ హోటల్లోని బాక్స్ 666 వద్దకు చేరుకున్నాడు. హే రాహుల్, గుండ్రని ముఖం గల ఒక వ్యక్తి సందేహంగా అన్నాడు. రాహుల్ నవ్వి, శేను యాదవ్, నువ్వు నిజంగా చాలా మారిపోయావు. హైస్కూల్లో శేను పొడవుగా, సన్నగా ఉండేవాడు. అందరూ అతన్ని వెదురు అని పిలిచేవారు. ఇప్పుడు బలిసిపోయాడు, అందుకే నువ్వే. మనం చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం, నువ్వు మరింత అందంగా తయారయ్యావు. నేను అతన్ని గుర్తుపట్టలేకపోయాను అన్నాడు శేను. దగ్గరలో నిలబడి ఉన్న విజయ్ చౌదరి, రాహుల్, హైస్కూల్ తర్వాత మనం కలుసుకోవడం ఇదే మొదటిసారి. గ్రాడ్యుయేషన్ తర్వాత నువ్వు ఉద్యోగం చేయడం మొదలుపెట్టావని విన్నాను. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు అని అడిగాడు. కొన్ని వేల రూపాయలు అని రాహుల్ మామూలుగా చెప్పాడు. కొన్ని వేల రూపాయలా? అయితే ఈరోజు బాగా తిను. ఈరోజు భోజనానికే నీ నెల జీతం సమానం. విజయ్ నవ్వాడు. అతని ముఖంలో చిన్నచూపు స్పష్టంగా కనిపించింది. రాహుల్ నుదురు కొద్దిగా చిట్లించింది. విజయ్ వెక్కిరింపు అతనికి ఎలా అర్థం కాలేదు. కాని అది క్లాస్ రియూనియన్ కాబట్టి అతను ఏమీ అనలేదు. సరిగ్గా అప్పుడే పొడవాటి హర్మేష్ స్కర్ట్, గూచీ బ్యాగ్ ధరించిన రాణి గుప్తా, బొద్దుగా ఉండి భారీ మేకప్ వేసుకున్న ఒక మధ్య వయస్కుడితో కలిసి లోపలికి ప్రవేశించింది. ఆ వ్యక్తి నడుముకు ఎల్వీ లోగో ఉన్న బెల్ట్ ధరించి ఉన్నాడు. అతన్ని చూడగానే అందరూ పలకరించడం మొదలుపెట్టారు. వావ్, ఈమె రాణి గుప్తా. మన తరగతిలో అందమైన అమ్మాయి. నిన్ను చాలా సంవత్సరాల తర్వాత కలిశాను. నువ్వు మరింత యవ్వనంగా, అందంగా తయారయ్యావు. రాణి, ఈ విషయానికి నీ క్లాస్మేట్స్కి చెప్పవా? అందరి పొగడ్తలకు రాణి నవ్వింది. ధన్యవాదాలు, ఈయన నా భర్త, దుష్యంత్ సింగ్ అని రాణి చెప్పింది. రాహుల్ రాణిని, ఆమె భర్తను చూశాడు. హైస్కూల్లో తరగతిలోని చాలా మంది అమ్మాయిలు రాహుల్పై తమ ప్రేమను వ్యక్తపరిచారు. వారిలో రాణి అందరికంటే ధైర్యవంతురాలు, కానీ రాహుల్ తన చదువుపై దృష్టి పెట్టాడు, అందుకే అతను రాణిని, మిగతా అందరినీ తిరస్కరించాడు. ఇప్పుడు రాణిని చూసి రాహుల్ తన నిర్ణయంతో సంతృప్తి చెందాడు. సరిగ్గా అప్పుడే నిహారిక మెహ్రా ప్రవేశించింది. ఆమెది తెల్లని చర్మం, జలపాతంలా జాలువారే నల్లని జుట్టు. ఆమె సాధారణ దుస్తులు ధరించినా ఆమె రూపం, చక్కటి ఆకృతి ఆమెను ప్రత్యేకంగా నిలిపాయి. ఆమె రాకతో గది మొత్తం వెలిగిపోయింది. రాహుల్ కళ్ళు మెరిశాయి. నిహారిక మెహ్రా, నేను నిన్ను ఊహించలేదు. టాపర్ ఇక్కడున్నాడు. ఈ రోజు చాలా సరదాగా గడిచింది. అన్నట్టు హైస్కూల్లో నిహారిక, రాణి ఇద్దరూ రాహుల్ను ఇష్టపడ్డారని విన్నాను. ఇప్పుడు ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉంటావు? రాణి ఆ పెద్ద వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని బ్రాండెడ్ వస్తువులతో నిండిపోయింది. నిహారిక ముంబైలో చదువుకుంటోంది. రాణి, నిహారిక ఫ్యాషన్ ఐకాన్లు, ఒకరు దేవత. ఇక రాహుల్ విషయానికొస్తే హైస్కూల్ తర్వాత ఉద్యోగం చేయడం మొదలుపెట్టి ఇప్పుడు నెలకు సుమారు 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అతను ఏం చేయగలడు? క్లాస్మేట్స్ అందరూ ఇలా అనుకుంటూ రాహుల్ వర్మను చిన్నచూపు చూశారు. అతనికి దగ్గరగా ఉంటే తమ హోదా తగ్గిపోతుందన్నట్లుగా వాళ్లు రహస్యంగా అతనికి దూరంగా ఉండేవారు. ఒక్క నిహారిక మెహ్రా మాత్రమే భిన్నంగా ఉంది. గదిలోకి అడుగుపెట్టిన వెంటనే నిహారిక కళ్ళు చుట్టూ తిరిగాయి. రాహుల్ను చూడగానే ఆమె చూపు ఒక్క క్షణం ఆగిపోయింది. వారి కళ్ళు కలిశాయి. ఇద్దరూ ఒకరినొకరు చూసి తేలికగా నవ్వుకున్నారు. వెంటనే టేబుల్ రుచికరమైన వంటకాల ప్లేట్లతో నిండిపోయింది. స్పైసీ మటన్ రోగన్ జోష్, స్టీమ్ ఫిష్, మరియు తందూరి చికెన్. ఈరోజు చాలా మంది ఉన్నారు. హైస్కూల్ స్నేహితులను చూడటం చాలా అరుదు. మనమందరం కలిసి ఒక డ్రింక్ తాగుదాం అనుకుంటున్నాను. చీర్స్, చీర్స్. సహవిద్యార్థుల గుంపు నవ్వులు, ఆనందంతో వెల్లువెత్తింది. కొద్దిసేపటి తర్వాత ప్లేట్ షర్ట్ ధరించిన నవీన్ శర్మ లోపలికి వచ్చాడు. అతను ముందుగా తన మారుతి కారు తాళాలను టేబుల్ మీద పెట్టి, చేతులు జోడించి, క్షమించండి పాత స్నేహితులారా, నేను ఆలస్యంగా వచ్చాను. దారిలో చాలా ట్రాఫిక్ ఉంది. ముందుగా నేను ఒక గ్లాసు తీసుకుని ఆనందిస్తాను అన్నాడు. నవీన్ ఒక గ్లాసు వైన్ నింపుకుని గటగటా తాగేశాడు. విజయ్ చౌదరి, నవీన్, అద్భుతం. నువ్వు మారుతి కొన్నావు. అది కేవలం మారుతి స్విఫ్ట్, పెద్ద విషయమేమీ కాదు అన్నాడు. నవీన్ చేయి ఊపుతూ, స్విఫ్ట్ కూడా మంచి కారే అన్నాడు. విజయ్, ఎంత మంచి కారు అన్నాడు. నవీన్ మళ్లీ చేయి ఊపుతూ, ఇప్పుడే పార్కింగ్ స్థలంలో నా పక్కన ఏ కారు ఉందో మీకు తెలియదా? ఒక లంబోర్గిని. ఓహ్, లంబోర్గిని. జైపూర్లో అలాంటి కారు కూడా ఉందా అన్నాడు. శేను యాదవ్ ఆశ్చర్యంగా అన్నాడు. నవీన్ తలూపి, అవును, నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. లంబోర్గిని ధర దాదాపు 10 కోట్లు ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. నా మారుతికి 120 హార్స్పవర్ మాత్రమే ఉంది అన్నాడు. అంతేకాదు, లంబోర్గినికి 12 ఇంజన్లు, మొత్తం 700 హార్స్పవర్ ఉంటాయి. అది 100 మీటర్లను 2.8 సెకన్లలో దాటుతుంది. అది చూస్తేనే వాంతి వస్తున్నట్టుగా ఉంది. నవీన్ మాట్లాడుతూనే ఉత్సాహపడి చేతులు ఊపడం మొదలుపెట్టాడు. తర్వాత అతని చూపు గది అంతా తిరిగింది. నిహారికను చూడగానే అతని కళ్ళు మెరిశాయి.
నిహారిక జీ, ఈరోజు క్లాస్ రియూనియన్లో మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కలుస్తున్నా మీరు మరింత అందంగా తయారయ్యారు అన్నాడు. కాని నిహారిక బదులుగా కేవలం నవ్వి పెద్దగా మాట్లాడలేదు. నవీన్కు కొంచెం ఇబ్బందిగా అనిపించి తర్వాత రాణి గుప్తా ఆమె భర్త వైపు చూశాడు. రాణిజీ, దుష్యంత్ జీ, మిమ్మల్నిద్దరినీ ఇక్కడ చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు, మీకోసం నేను ఒక గ్లాసు ఎత్తుతాను అని నవీన్ తన గ్లాసును పైకి ఎత్తుతూ అన్నాడు. విజయ్ అడిగాడు, నవీన్, నీకు రాణి భర్త తెలుసా? అవును, దుష్యంత్ గారు పెద్ద వ్యాపారవేత్త. నేను నా మారుతిని కూడా ఆయన దగ్గరే కొన్నాను. దుష్యంత్ గారు ఏ కారు నడుపుతారో నీకు తెలుసా అని నవీన్ అన్నాడు. అద్భుతం, టాటా సఫారీ, అది గొప్ప కారు అని విజయ్ అన్నాడు. దుష్యంత్ సింగ్ తన బొద్దుగా ఉన్న పొట్టను పట్టుకుని నవ్వుతూ, లాంబోర్గినితో పోలిస్తే టాటా సఫారీ ఏమీ కాదు. ఈ రోజుల్లో ధనవంతులు కార్ల కంటే వాచీలతోనే ఎక్కువగా ఆడుకుంటున్నారు అన్నాడు. ఆయన మాట్లాడుతూ తన మణికట్టు మీద ఉన్న బంగారు రోలెక్స్ను చూపించాడు. నవీన్ అన్నాడు, రోలెక్స్? వాళ్లు రోలెక్స్ కూడా పెట్టుకుంటారు. పేదవాళ్లు కార్లతో ఆడుకుంటారు, ధనవంతులు వాచీలతో ఆడుకుంటారు. దుష్యంత్ గారు అద్భుతం. ఆ రోలెక్స్, అది కూడా బంగారమా అని ఎవరో మెల్లగా అన్నారు. ఇది చాలా ఖరీదైనదిగా కనిపిస్తోంది అని దుష్యంత్ గర్వంగా అన్నాడు. అంత ఖరీదైనది కాదు, కేవలం కొన్ని లక్షలే. నవీన్ తన బొటనవేలు చూపిస్తూ, లక్షల విలువైన వాచ్ అన్నాడు. దుష్యంత్ ధనవంతుడు, రాణి అందగత్తె, మీరిద్దరూ అద్భుతమైన జంట అన్నట్టు మా క్లాసులో రాహుల్ వర్మ అనే ఒకతను ఉండేవాడు. అతను రాణి రూపాన్ని బట్టి ఆమెను వేధించేవాడు. రాణి అతన్ని తిరస్కరించడం మంచిదైంది. రాణి, దుష్యంత్లను శాంతింపజేయడానికి నవీన్ పాత విషయాలను ప్రస్తావించి రాహుల్పై నింద వేశాడు. రాణి, నేనెందుకు అతన్ని నమ్మాలి? అందంతో ఏం ప్రయోజనం? నేను దుష్యంత్ కోసమే పుట్టాను అంది. అలా మాట్లాడుతూనే ఆమె తన గూచీ బ్యాగ్ను తీసుకుని రాహుల్ను చిన్నచూపుతో చూసింది. రాహుల్ ఇకపై తన తోటి విద్యార్థుల భావాలను పట్టించుకోవాలనుకోలేదు, లేకపోతే వాళ్లు తనను బలహీనుడని అనుకుంటారు. రాహుల్ తన గడ్డాన్ని తడుముకుంటూ, నేను రాణిని వేధించాను. అప్పుడు ఆమె నాకు తన నడుము చూపించింది. అవును, అక్కడ 3 పుట్టుమచ్చలు ఉన్నాయి అన్నాడు. దుష్యంత్ ముఖం వెంటనే చిట్లించింది. 3 పుట్టుమచ్చలా? అవి రాణి యొక్క అత్యంత రహస్యమైన భాగాలు. రాణి వాటిని రాహుల్కు చూపించింది. రాణి శుభ్రంగా కనిపించడం వల్లే దుష్యంత్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఆమె ఎక్కడ శుభ్రంగా ఉంది? రాణి వెంటనే, దుష్యంత్, ఆమె పిచ్చి మాటలు వినవద్దు అంది. అని దుష్యంత్ మెల్లగా గొణిగి అతన్ని పట్టించుకోలేదు. నవీన్, రాహుల్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? రాణి మా క్లాసులో అందరికంటే అందమైన అమ్మాయి. ఆమెను ఇష్టపడటంలో పెద్ద విషయమేమీ లేదు. మేమందరం ఆమెను ఇష్టపడ్డాము అన్నాడు. నేనెందుకు అతన్ని నమ్మాలి? మంచి ముఖం ఉంటే ఏం ప్రయోజనం? నేను దుష్యంత్ కోసమే పుట్టాను. ఆమె అలా మాట్లాడుతూ తన గూచీ బ్యాగ్ను తీసుకుని రాహుల్ను చిన్నచూపుతో చూసింది. రాహుల్ ఇకపై తన క్లాస్మేట్స్ భావాల గురించి పట్టించుకోవాలనుకోలేదు, లేకపోతే వాళ్లు తనను బలహీనుడని అనుకుంటారు. రాహుల్ తన గడ్డాన్ని తడుముకుంటూ, నేను రాణిని ఆట పట్టించాను. అప్పుడు ఆమె నాకు తన నడుము చూపించింది. అవును, అక్కడ 3 పుట్టుమచ్చలు ఉన్నాయి అన్నాడు. దుష్యంత్ ముఖం వెంటనే చిట్లించింది. 3 పుట్టుమచ్చలా? అది రాణి యొక్క అత్యంత రహస్యమైన భాగం. రాణి వాటిని రాహుల్కు చూపించింది. రాణి శుభ్రంగా కనిపించడం వల్లే దుష్యంత్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఆమె ఎక్కడ శుభ్రంగా ఉంది? రాణి వెంటనే, దుష్యంత్, ఆమె పిచ్చి మాటలు వినవద్దు. మేము అంది. దుష్యంత్ కేవలం చిన్నగా గొణిగి ఆమెను పట్టించుకోలేదు. నవీన్, రాహుల్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? రాణి మా క్లాసులో అందరికంటే అందమైన అమ్మాయి. ఆమెను ఇష్టపడటంలో పెద్ద విషయమేమీ లేదు. మేమందరం ఆమెను ఇష్టపడ్డాము అన్నాడు. నేనెందుకు అతన్ని నమ్మాలి? మంచి ముఖం ఉంటే ఏం ప్రయోజనం? నేను దుష్యంత్ కోసమే పుట్టాను. ఆమె అలా మాట్లాడుతూ తన గూచీ బ్యాగ్ను తీసుకుని రాహుల్ను చిన్నచూపుతో చూసింది. రాహుల్ ఇకపై తన క్లాస్మేట్స్ భావాల గురించి పట్టించుకోవాలనుకోలేదు, లేకపోతే వాళ్లు తనను బలహీనుడని అనుకుంటారు. రాహుల్ తన గడ్డాన్ని తడుముకుంటూ, నేను రాణిని ఆట పట్టించాను. అప్పుడు ఆమె నాకు తన నడుము చూపించింది. అవును, అక్కడ 3 పుట్టుమచ్చలు ఉన్నాయి అన్నాడు. దుష్యంత్ ముఖం వెంటనే చిట్లించింది. 3 పుట్టుమచ్చలా? అది రాణి యొక్క అత్యంత రహస్యమైన భాగం. రాణి వాటిని రాహుల్కు చూపించింది. రాణి శుభ్రంగా కనిపించడం వల్లే దుష్యంత్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఆమె ఎక్కడ శుభ్రంగా ఉంది? రాణి వెంటనే, దుష్యంత్, ఆమె పిచ్చి మాటలు వినవద్దు. మేము అంది. దుష్యంత్ కేవలం చిన్నగా గొణిగి ఆమెను పట్టించుకోలేదు. నవీన్, రాహుల్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? రాణి మా క్లాసులో అందరికంటే అందమైన అమ్మాయి. ఆమెను ఇష్టపడటంలో పెద్ద విషయమేమీ లేదు. మేమందరం ఆమెను ఇష్టపడ్డాము అన్నాడు. మీకు ఈ కథ నచ్చితే వెంటనే మా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. తదుపరి ఎపిసోడ్ కోసం @universalfm కు మెసేజ్ చేయండి. పూర్తి కథను మిస్ అవ్వకండి. తదుపరి ఎపిసోడ్లో షాకింగ్ ట్విస్ట్ బయటపడుతుంది.